మార్నింగ్ టైమ్ స్టోరీస్. పెద్దరికం. రంగవల్లి అనే ఒక చిన్న గ్రామంలో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఆ ఊరికి పెద్ద. శంకరయ్య మాటకు ఆ ఊరిలో ఎదురులేదు. ఆయన చెప్పిందే వేదం. ఆయనకు సితార అనే కూతురుంది. తల్లి లేని పిల్లను శంకరయ్య ఎంతో గారాబంగా అల్లరి ముద్దుగా పెంచాడు. ఒకరోజు సితార తన స్నేహితురాళ్లతో కలిసి సరదాగా పక్కనే ఉన్న రంగయ్య జామ తోటకి దొంగతనానికి వెళ్ళింది. అందరూ కలిసి చెట్టు మీద ఉన్న జామకాయలన్నీ కోస్తూ సందడి చేస్తూ ఉండగా తోట యజమాని రంగయ్య కేకలు వేస్తూ అక్కడికొచ్చాడు. ఆ అరుపులు వినగానే సితార స్నేహితురాళ్ళందరూ భయంతో పారిపోయారు. కానీ చెట్టు మీద ఉన్న సితార మాత్రం కిందకు దిగలేక భయంతో అక్కడే ఉండిపోయింది. రంగయ్య ఆమెను చూశాడు. రంగయ్య బాబాయ్, తెలియక స్నేహితులతో కలిసి వచ్చాను. దయచేసి మా నాన్నకు ఈ విషయం చెప్పొద్దు బాబాయ్. ఎందుకు చెప్పకూడదు? మీ నాన్నేమో ఊరు పెద్ద, అందరి సమస్యలు తీరుస్తాడు. నువ్వేమో ఇలా నా తోటలోని కాయలని కోసిపాడేస్తావు. నాకెంత నష్టం వచ్చిందో తెలుసా? మీ పెద్దవాళ్ళందరూ ఇంతే కాబోలు. నిన్ను ఇప్పుడే రచ్చబండ దగ్గరికి ఈడ్చుకెళ్తాను. సితార ఎంత బ్రతిమలాడినా రంగయ్య వినకుండా ఆమెను తన తండ్రి శంకరయ్య ముందే నిలబెట్టాడు. జరిగిన విషయం విన్న శంకరయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. తన కూతురు తప్పు చేసిందని తెలిసి ఆయన ఎంతో ఆవేదన చెందాడు. ఊరు పెద్దగా నా పెద్దరికాన్ని నేను కాపాడుకుంటాను. ఇప్పుడే రచ్చబండ ఏర్పాటు చేయండి. ఊరి జనం, సితార స్నేహితులు అందరూ రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. రంగయ్య తన తోటలో జరిగిన నష్టాన్ని వివరించాడు. సితార ఏదో చెప్పబోతుండగా శంకరయ్య వారించాడు. సితారా, ఇక్కడ వరుసలతో సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఒక దోషివి. ఎందుకు ఒక రైతును నష్టపరచాలని చూశావు? నాన్నగారు, నేను కావాలని చేయలేదు. సరదాగా దొంగతనం చేద్దామని వెళ్ళాము అంతే. నీ సరదా ఒకరి కష్టాన్ని నష్టపరుస్తుందని తెలీదా? దీనికి శిక్షగా రంగయ్యకు జరిగిన నష్టానికి 3 రెట్లు డబ్బు కట్టాలి. లేదంటే 100 కొరడా దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఆ మాట వినగానే సితార బోరున ఏడ్చేసింది. తన దగ్గర అంత డబ్బు లేదని ఏడుస్తూ చెప్పింది. ఊరి జనం కూడా పాపం చిన్నపిల్ల తెలియక చేసింది. ఆ డబ్బు మీరే ఇచ్చేయండి శంకరయ్య గారు అని సర్ది చెప్పారు. ఆ డబ్బు నేనే ఇస్తే ఆమెకు కష్టం విలువ ఎలా తెలుస్తుంది? అందుకే నా తీర్పేంటంటే రంగయ్యకు కావాల్సిన నష్టపరిహారం నేనే చెల్లిస్తాను. కానీ సితారకు కష్టం విలువ తెలియాలి. ఈ రోజు నుంచి సాయంత్రం వరకు ఆమె రంగయ్య తోటలో పనిచేయాలి. పనులన్నీ పూర్తి చేసేదాకా ఆమెను ఇంటికి పంపించవద్దు. ఆమెను ఇంటికి పంపించొద్దు రంగయ్య. సితార ఏడుస్తూ తండ్రి వైపు చూసింది. కానీ శంకరయ్య ఆమెను పట్టించుకోలేదు. రంగయ్యకు డబ్బులిచ్చి పంపించేశారు. సితార ఏమీ చేయలేక తల ఉంచుకుని రంగయ్య వెనకాలే తోట పనికి బయలుదేరింది. ఈ తీర్పు చూసిన ఊరి జనం ఆశ్చర్యపోయారు. సొంత కూతురని కూడా చూడకుండా సరైన న్యాయం చెప్పి పెద్దరికం నిలబెట్టాడు. పెద్దరికాన్ని నిలబెట్టుకున్న శంకరయ్య లాంటి వ్యక్తి మన ఊరి పెద్దవ్వడం మన అదృష్టం అని అందరూ ఆయనను వెయ్యన్నోళ్ల పొగిడారు. ఇదిలా ఉండగా రంగయ్య తోటలో రోజంతా కష్టపడి పనిచేసిన సితార సాయంత్రానికి అలసిపోయి ఇల్లు చేరుకుంటుంది. ఒళ్లంతా నొప్పులు. మనసులో చిన్నపాటి అసహనంతో ఉన్న కూతుర్ని చూసి శంకరయ్య దగ్గరకు వెళ్ళాడు. సితారా, నా మీద కోపంగా ఉన్నావు తల్లి. నువ్వు తప్పు చేసావు కాబట్టే ఆ శిక్ష విధించాను. ఇలాంటి వాళ్లకు ఒక న్యాయం, ఇంటి వాళ్లకు ఒక న్యాయం, ఊరి వాళ్లకు ఒక న్యాయం చెప్తే నా పెద్దరికానికి అపనింద కలుగుతుంది. అందుకే అలా చేయాల్సి వచ్చింది. తండ్రి మాటలు విన్న సితార ముఖంలో కోపం మాయమై ఒక చిన్న నవ్వు విరిసింది. లేదు నాన్న, మీరు చేసింది అస్సలు తప్పేమీ కాదు. మీరు అటువంటి తీర్పు ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీ నుంచి నేను ఈరోజు ఒక గొప్ప విషయం నేర్చుకున్నాను. తీర్పు అనేది ఎప్పుడూ న్యాయంగా ఉండాలి, కానీ మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదాలు చూడకూడదని నాకు అర్థమైంది నాన్న. కూతురి నోటి నుంచి అంతటి పరిపక్వత కలిగిన మాటలు వినేసరికి శంకరయ్య మనసు సంతోషంతో నిండిపోయింది. తన కూతురు కేవలం అల్లరి పిల్ల మాత్రమే కాదు, బాధ్యత గల వ్యక్తిగా మారుతుందని ఆయనకు నమ్మకం కలిగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సితార పెళ్లి వయసుకి రావడంతో శంకరయ్య తన కూతురు సితారకు పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో రంగవల్లి గ్రామానికి
రాఘవయ్య శకుంతల దంపతులు తమ కొడుకు శ్రీనుతో కలిసి వచ్చారు. శ్రీను పట్నంలో చదువుకున్న డాక్టర్. ఊరి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేయాలన్నది రాఘవయ్య శకుంతల ప్లాన్. రాఘవయ్య నేరుగా ఊరి పెద్ద శంకరయ్య దగ్గరకు వెళ్తాడు. నమస్కారం శంకరయ్య గారు, నా పేరు రాఘవయ్య. మా అబ్బాయి శ్రీను డాక్టర్. ఈ ఊరి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలని ఇక్కడికి వచ్చాము. మాకు ఒక గది ఇప్పిస్తే క్లినిక్ పెట్టుకుంటాము. చాలా మంచి ఆలోచన రాఘవయ్య గారు. మన ఊరి ప్రజలకు వైద్యం అందడం ఎంతో అవసరం. పాత పంచాయతీ ఆఫీస్ ఖాళీగా ఉంది, అక్కడే మీరు క్లినిక్ మెడికల్ షాప్ పెట్టుకోండి. శంకరయ్య దండోరా వేయించి ఊర్లోకి డాక్టర్ వచ్చారని చాటింపు వేయించాడు. శ్రీను క్లినిక్ ప్రారంభించి రోగులను చూడడం మొదలుపెట్టాడు. శ్రీను మంచితనం, పద్ధతి చూసి శంకరయ్యకు చాలా నచ్చింది. తన కూతురు సితారకు శ్రీను సరైన జోడి అని ఆయన మనసులో అనుకున్నారు. మరోపక్క శకుంతల మెల్లగా ఊరి ఆడవాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరోజు అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ల దగ్గరికి వెళ్లి తన అసలు పథకాన్ని బయటపెట్టింది. ఏమ్మా, మీరంతా కష్టపడి సంపాదిస్తున్నారు కానీ పొదుపు చేయడం లేదు. మీ పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర చీటీపాట అనే ఒక ఉపాయం ఉంది. నెల నెలా కొంచెం డబ్బులు నాకు కట్టండి. 2 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా భారీ మొత్తాన్ని మీకు ఇస్తాను. అప్పుడు మీరు రాజభోగాలు అనుభవించవచ్చు. ఆ మాటలు వినగానే అమాయకపు ఊరి ఆడవాళ్ల కళ్లల్లో ఆశ పుట్టింది. అందరూ కలిసి చీటీ కడతామని శకుంతలకు మాటిచ్చారు. శకుంతల లోపల నవ్వుకుంది. శకుంతల తనలో తాను, మీలాంటి అమాయకపు గొర్రెలు ఉన్నంత కాలం మాకు ఏడోక ఉండదు. ఒక్క 2 ఏళ్లు ఉంటే చాలు, మీ సొమ్మంతా పట్టుకుని ఈ ఊరు దాటి వెళ్ళిపోవచ్చు. ఒకరోజు సితార అటుగా వెళ్తుండగా శకుంతల మాటలు విన్నది. సితారకు ఆవిడ ప్రవర్తన మీద అనుమానం కలిగింది. డాక్టర్ గారి అమ్మగారు ఎందుకిలా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అని ఆమె ఆలోచనలో పడింది. అదే సమయంలో సితార తండ్రి శంకరయ్య రాఘవయ్య దగ్గరికి వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని అనుకున్నారు. రాఘవయ్య గారు, మీ అబ్బాయి శ్రీను చాలా గుణవంతుడు. మా సితారకు మీ శ్రీనికిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని నా కోరిక. అందుకు వాళ్లు కూడా మాట మాట్లాడకుండా ఒప్పుకోవడంతో శంకరయ్య తన కూతురు సితారకు డాక్టర్ శ్రీనుకు వైభవంగా పెళ్లి జరిపించాడు. శ్రీను ఇల్లరికపు అల్లుడిగా శంకరయ్య ఇంట్లోనే ఉంటూ ఊరి ప్రజలకు వైద్యం అందిస్తున్నాడు. పెళ్లైన కొత్తలో అంతా సంతోషంగానే సాగింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శకుంతల రాఘవయ్యల అసలు స్వరూపం బయటపడడం మొదలయ్యింది. శకుంతల ఊరి ఆడవాళ్లతో చీటీపాట వేయించి భారీగా డబ్బులు వసూలు చేస్తుంది. సితారకు ఈ విషయం మీద మొదటి నుంచి అనుమానముంది. ఒకరోజు శకుంతల తన గదిలో కూర్చొని వసూలైన డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉండగా సితార చూసింది. చూశావా సీతారా, ఈ ఊరి జనం ఎంత అమాయకంలో. నేను చెప్పిన మాటలు నమ్మి వాళ్ల దగ్గరున్న కాస్తో కూస్తో సొమ్ము కూడా తెచ్చి నా చేతిలో పెడుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇలాగే సాగితే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవచ్చు. అత్తయ్య గారు, మీరు చేసేది అన్యాయం. వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్ళు. వాళ్ళ సొమ్ముని ఇలా చిట్టి పేరుతో కాజేయడం తప్పు. ఈ విషయం నాన్నకి తెలిస్తే ఊరుకోరు. నీకు అంత సినిమా లేదు లేవే. నువ్వు ఈ ఇంటి కోడలివి. నా మాట వినాలి గాని నీతులు చెప్పకు. ఈ విషయం బయటికి వచ్చిందంటే నీ కాపురం కూలిపోతుంది. జాగ్రత్త. శకుంతల బెదిరింపులకు సితార వెనక్కి తగ్గలేదు. మరోవైపు శంకరయ్య వయసు పైబడడంతో తన పెద్దరికాన్ని తన కూతురు సితారకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఊరి ప్రజలందర్నీ రచ్చబండ దగ్గరకు పిలిపించాడు. ఊరి ప్రజలారా, ఇన్నాళ్లుగా నేను మీ కష్టసుఖాల్లో తోడుగా ఉన్నాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది. అందుకే నా తర్వాత నా కూతురు సితార ఈ ఊరి బాధ్యతలు చేపడుతుంది. తను న్యాయం వైపు నిలబడుతుందని నా నమ్మకం. సితార ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. చిట్టి డబ్బులు కట్టిన ఊరి ఆడవాళ్లంతా గొడవ చేస్తూ రచ్చబండ దగ్గరికి వచ్చారు. రాఘవయ్య, శకుంతల ఆ డబ్బులతో పారిపోవడానికి సిద్ధమవుతున్నారని వాళ్లకు అర్థమయ్యింది. సితారమ్మ, నువ్వు ఊరి పెద్దవి కదా, నీ అత్తగారు మా దగ్గర చిట్టి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు కనిపించకుండా పోవాలని చూస్తున్నారు. మా డబ్బులు మాకిప్పించు. సితార తన అత్తగారిని, మామగారిని రచ్చబండ దగ్గరకు పిలిపించింది. అక్కడ
వరుసలతో సంబంధం లేకుండా తన తండ్రి నేర్పిన న్యాయం ప్రకారం తీర్పు చెప్పాలని నిర్ణయించుకుంది. అత్తయ్య గారు, మామగారు, మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఊరి ప్రజల దగ్గర తీసుకున్న ప్రతి పైసా వడ్డీతో సహా ఇప్పుడే తిరిగిచ్చేయాలి. లేదంటే ఊరి పెద్దగా మిమ్మల్ని ఈ ఊరి నుంచి బహిష్కరిస్తున్నాను. సితార కఠినమైన తీర్పు విని రాఘవయ్య, శకుంతల హడలిపోయారు. శ్రీను కూడా తన భార్య తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. తన తల్లిదండ్రులు చేసిన తప్పును అంగీకరించాడు. సీతారా, నువ్వు చేసిన పని సరైనదే. న్యాయం ముందు అందరూ సమానమే. నా తల్లిదండ్రులు తప్పు చేశారు. దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. సితార తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ ఊరి ప్రజలందరికీ న్యాయం చేసింది. శంకరయ్య తన కూతురు తీసుకున్న నిర్ణయాన్ని చూసి గర్వపడ్డాడు. తీర్పు తర్వాత ఇంట్లో పెద్ద రచ్చ మొదలయింది. రచ్చబండ దగ్గర జరిగిన అవమానాన్ని శకుంతల, రాఘవయ్య అస్సలు భరించలేకపోతున్నారు. ఇంట్లోకి రాగానే గట్టిగా కేకలు వేస్తూ సితారపై విరుచుకుపడ్డారు. చూశావా రాఘవయ్య, కన్న తల్లిదండ్రులను ఊరి ముందు దోషులుగా నిలబెట్టింది ఈ కోడలు. మాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా? అసలు మేము ఎవరి డబ్బునైనా ఎగ్గొడతామని అనుకున్నామా? ఎవరో పుట్టించిన పుకార్లకు మమ్మల్ని బలి చేశారు. అవును శకుంతల, ఇక్కడ ఉండటం మన గౌరవం కాదు. మనల్ని ఇంతలా అవమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండలేము. మేం వెళ్ళిపోతాము. ఆ మాటలు విన్న శంకరయ్య తన కూతురికి మద్దతుగా నిలిచాడు. రాఘవయ్య గారు, సితార చేసింది న్యాయం. ఊరి పెద్దగా ఆమె తన బాధ్యతను నెరవేర్చింది. మీరు తప్పు చేశారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. ఇందులో ఆమెను తప్పు పట్టడానికి ఏమీ లేదు. శ్రీను కూడా తన భార్య నిర్ణయానికి అండగా నిలిచాడు. నాన్నా, అమ్మా, సితార తీసుకున్న నిర్ణయం సరైనదే. న్యాయం ముందు ఎవరైనా సమానమే. మీరు చేసిన పని వల్ల ఊరి ప్రజల నమ్మకం పోయింది. దాన్ని తిరిగి సంపాదించుకోవాల్సింది పోయి ఇలా ఎదురుదాడి చేయడం సరికాదు. శ్రీను కూడా తన భార్య నిర్ణయానికి అండగా నిలిచాడు. కాని సితార మాత్రం వాళ్ల మాటలను అస్సలు నమ్మడం లేదు. వాళ్ల కళ్లల్లో ఇంకా ఆ కపటం కనిపిస్తూనే ఉంది. అనుమానంగా వాళ్ల వైపు చూస్తూ గంభీరంగా మాట్లాడింది. అత్తయ్య గారు, మామగారు, మీకు ఇక్కడ ఉండడం అవమానంగా అనిపిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. కానీ శ్రీనుగారిని మాత్రం నేను పంపించను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఊరి పెద్దని. అలాగే శ్రీనుగారు కూడా ఈ ఊర్లో అందరి మన్ననలు పొందని గొప్ప వైద్యుడు. ఆయన సేవలు ఈ ఊరికి అవసరం. ఆ మాట వినగానే శకుంతల కోపంతో ఊగిపోతూ బయటకి పరిగెత్తింది. వీధిలోకి వచ్చి గట్టిగా కేకలు వేస్తూ రచ్చలేపడం మొదలుపెట్టింది. ఇలాంటి ఊరి పెద్దను ఎక్కడైనా చూశారా? తల్లిని బిడ్డను వేరు చేసే ఈమె మన ఊరికి న్యాయం చేస్తుందా? ఆమె కేకలకు ఊరి జనమంతా అక్కడ గుమిగూడారు. శంకరయ్య, రాఘవయ్య కంగారుగా బయటకొచ్చి ఆమెకు నచ్చజెప్పి బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఇంట్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. అత్తగారు చేసిన ఈ రచ్చకు సితార ఏమాత్రం చలించలేదు. కాని అత్తామామల మనసులో ఏదో పెద్ద కుట్ర ఉందన్న విషయం ఆమెకు అర్థమయ్యింది. శకుంతలమ్మ ఆవేశంగా ఇంటి గడప దాటి వెళ్ళిపోయిన తరువాత సితార మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. కానీ ఊరి పెద్దగా ఆ భయాన్ని ఎవరికీ చూపించలేదు. సరిగ్గా 2 రోజుల తరువాత ఊరి చివర ఉన్న పాడుబడ్డ బంగ్లాలో శకుంతలమ్మ తన మేనకోడలు మాయాదేవితో కలిసి ప్రత్యక్షమైంది. చూడు మాయా, ఆ సీతార మా శ్రీనుని ఇల్లరికం తెచ్చుకొని మమ్మల్ని గడప బయట నిలబెట్టింది. ఈ ఊరి జనం కూడా ఆమెనే దేవతలా చూస్తున్నారు. ఈ పెద్దరికం ముక్కలైపోవాలి. అప్పుడే నా మనసు శాంతిస్తుంది. నువ్వు అసలు భయపడకు అత్తయ్య. శ్రీను బావకు ఒకప్పుడు నా మీద ఉన్న ఇష్టాన్ని వాడుకొని సితారకు అతనికి మధ్య అగ్గి పెడతాను. ఇక ఈ ఊరి శత్రువు కోటయ్య ఉన్నాడు కదా, వాడు సితార పరువు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం సితార రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా కోటయ్య తన అనుచరులతో కలిసి వచ్చి రచ్చ చేశాడు. ఈ అమ్మ సీతారమ్మ, నీ పెద్దరికం బాగానే సాగుతోంది. కానీ భూములు అక్రమంగా లాక్కున్నారని నువ్వు ఇచ్చిన తీర్పు నాకు నచ్చలేదు. ఆ భూమి కాగితాలు నావి. ఇదిగో సాక్ష్యం. కోటయ్య గారు, మీరు చూపిస్తున్నవి దొంగ కాగితాలని నాకు తెలుసు. ధర్మం వైపు నిలబడడమే నా పని. మీ బెదిరింపులకు ఈ పెద్దరికం లొంగదు. చూద్దాం. నీ ఇంట్లోనే పామును వదిలాను సీతారా. అది నిన్ను కాటువేసినప్పుడు ఈ పెద్దరికం ఏమవుతుందో చూస్తాను. కోటయ్య మాటలకు సితారకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఇంటికి వెళ్ళగానే అసలు విషయం తెలిసింది. శ్రీను పక్కన మాయాదేవి కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుంది.
అది చూసి సితార నిశ్చేష్టురాలైంది. బావా, సితారకు ఈ ఊరి జనం ముఖ్యం, నీ కష్టం ముఖ్యం కాదు. కానీ నేను అలా కాదు బావా, నీకోసం ఏమైనా చేస్తాను. ఈ ఆస్తి, ఈ పెద్దరికం అంతా నీకు దక్కాలి, సితారకు కాదు. మాయా, ఏం మాట్లాడుతున్నావు? సితారా నా భార్య, ఈ ఊరి గౌరవం. నువ్వు అనవసరంగా మధ్యలో గొడవలు పెట్టకు. అప్పుడే సితార లోపలికి రావడంతో సితార కళ్ళల్లో నీళ్లు తిరిగిన గంభీరంగా మాయాదేవి నిలదీసింది. మాయా, నా భర్తను నా కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తే ఊరుకోను. ఈ ఇంట్లో ఉండాలంటే పద్ధతిగా ఉండు, లేదంటే ఇప్పుడే బయటకు గెంటేస్తాను. అదే సమయంలో శకుంతలమ్మ మరియు కోటయ్య కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నారు. ఊరి గుడిలో ఉన్న అమ్మవారి పురాతన బంగారు హారాన్ని దొంగలించి ఆ నింద సితార మీద వెయ్యాలని ప్లాన్ చేశారు. అర్ధరాత్రి పూట మాయాదేవి రహస్యంగా గుడిలోకి వెళ్ళి అమ్మవారి నగలు తీసుకువచ్చి సితార గదిలో ఉన్న పెట్టెలో దాచేసింది. మరుసటి రోజు ఉదయం ఊరంతా గుడి దగ్గర చేరారు. నగలు మాయమయ్యాయని తెలిసి జనం హాహాకారాలు చేస్తున్నారు. కోటయ్య కావాలని జనాన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. ఏమైంది సీతారామ గారు? తాళాలు మీ దగ్గర ఉన్నాయి కదా, నగలెలా పోయాయి? మాకు అనుమానంగా ఉంది. నీ అత్తామామలకు డబ్బులు ఇవ్వడానికి నువ్వే పని చేశావేమో. అవును సీతారమ్మ, మా నమ్మకాన్ని వమ్ము చేయకు. నీళ్లు సోదా చేయాల్సిందే. బలవంతంగా జనం సితార ఇంటికి వెళ్ళారు. సితార గదిలో పెట్టె తెరవగానే ఆ బంగారు హారం కనిపించింది. అది చూసి శంకరయ్య కుప్పకూలిపోయారు. ఛీ, నా కోడలు ఇంత దొంగ అని తెలియకపోయిందే. ఈమెకు పెద్దరికం ఇచ్చి పెద్ద తప్పు చేశారు. సితార ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించింది. ఆమెకు మాయాదేవి చీర కొంగుకు తగిలిన ఎర్రటి కుంకుమ గుర్తుకొచ్చింది. ఆగండి, ఈ నగలు నేనే తీశాను. జనమంతా షాక్ అయ్యారు. శ్రీను కూడా సితార వైపు కోపంగా చూశాడు. అవును, నగలు నేనే తీశాను. ఎందుకంటే ఈ నగలను దొంగలించాలని కొందరు ప్లాన్ చేశారని నాకు ముందే తెలుసు. అందుకే అసలు నగలను బీరువాలో పెట్టి ఇక్కడ నకిలీ నగలు పెట్టాను. ఇప్పుడు ఈ పెట్టెలో ఉన్నవి నకిలీ నగలు. అసలు నగలు దొంగలించిన దొంగ ఎవరో నాకు తెలుసు. సితార మాయాదేవి దగ్గరకు వెళ్ళి మాయాదేవి భయంతో వణికిపోతుంది. సితార ఆమె నడుముకు దాచిన అసలు బంగారు హారాన్ని లాగి అందరికీ చూపించింది. చూసారా, నగలు దొంగలించింది మాయాదేవి. దీని వెనుక మా అత్తయ్య, ఈ కోటయ్య ఉన్నారు. నా పెద్దరికాన్ని దెబ్బతీయాలని దేవుడి నగలు కూడా వదల్లేదు వీళ్ళు. నిజం తెలుసుకున్న శ్రీను ఆవేశంతో మాయాదేవిని, కోటయ్యని ఊరి రచ్చబండ దగ్గరికి ఈడ్చికెళ్ళాడు. సితార గద్దె మీద కూర్చుని గంభీరంగా తీర్పు చెప్పింది. కోటయ్యను పోలీసులకు అప్పగిస్తున్నాను. ఇక శకుంతలమ్మ, మాయాదేవి వీరు చేసిన పాపానికి శిక్షగా ఊరి చెరువు దగ్గర అందరికీ కనబడేలా మట్టి మోసే పనిని 1 రోజుల పాటు చేయాలి. అప్పుడే వీరికి శ్రమ విలువ తెలుస్తుంది. సితార పెద్దరికం మరోసారి ధర్మాన్ని కాపాడింది. కానీ శకుంతలమ్మ కళ్ళల్లో ఇంకా ఏదో కుట్ర మిగిలే ఉంది. 1 రోజుల పాటు ఊరి చెరువు దగ్గర మట్టి మోయాలన్న సితార తీర్పుతో శకుంతలమ్మ, మాయాదేవి కక్షతో రగిలిపోయారు. ఊరి జనం ముందు తల వంచుకుని పనిచేస్తున్నా లోపల మాత్రం సితారను అంతం చేయాలనే ప్లాన్ మొదలుపెట్టారు. చూడు మాయా, ఆ సితార మనల్ని కూలీల్లా మార్చేసింది. ఈ అవమానం భరిస్తూ నేను బ్రతకలేను. ఆ సితార ప్రాణాలు ఉంటేనే కదా ఆమె పెద్దరికం చెల్లుతుంది. ఆ ప్రాణాలే తీసేస్తే? నువ్వు చెప్పింది నిజమే అత్తయ్య. సితారను నేరుగా చంపితే మనం దొరికిపోతాం. కానీ ఆమె చేసే ధర్మమే ఆమెకు పాశం కావాలి. ఈసారి నేను వేసే ప్లాన్ కి ఆ సితార శవం కూడా దొరకదు. మాయాదేవి తన ప్లాన్లో భాగంగా ఊరిలో పాములు పట్టే ఒక వ్యక్తిని రహస్యంగా కలిసింది. అత్యంత విషపూరితమైన పాములను తెప్పించి సితార పడుకునే గదిలో వదిలేయాలని ప్లాన్ వేసింది. కానీ సితార చాలా జాగ్రత్తగా ఉంటుందని తెలిసి మరో కుట్ర పన్నింది.
మరుసటి రోజు రచ్చబండ దగ్గర పంచాయతీ జరుగుతుండగా మాయాదేవి నాటకానికి తెర లేపింది. మాయాదేవి వదినా, నన్ను క్షమించు. ఆస్తి మీద ఆశతో తప్పు చేశాను. ఈ శిక్ష అనుభవిస్తుంటే నా తప్పు తెలిసొచ్చింది. ఈ రోజు నా పుట్టినరోజు. అత్తయ్య గారు, నీకోసం బావ కోసం పాయసం చేశాను. ఒక్కసారి ఇంటికి వచ్చి అది తింటే మా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సితారకు అనుమానం వచ్చినా శ్రీను బలవంతం చేయడంతో ఇంటికి వెళ్ళింది. అక్కడ శకుంతలమ్మ ప్రేమగా పాయసం వడ్డించింది. సీతారా, ఇదిగో తీసుకో తల్లి. మన మధ్య ఉన్న గొడవలు ఈ తీపితో అంతమైపోవాలి. సితార పాయసం గిన్నెను చేతిలోకి తీసుకుంది. కానీ ఆమె గిన్నె అడుగున ఏదో వింతైన రంగు కనిపించింది. సితారకు తన తండ్రి శంకరయ్య చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. విషం కలిస్తే పాయసం రంగు మారుతుంది. అత్తయ్య గారు, ఇది మీ చేతులతో తినిపిస్తే నాకింకా సంతోషంగా ఉంటుంది. మొదటి ముద్ద మీరు తినండి. శకుంతలమ్మ ముఖం పాలిపోయింది. చేయి వణుకుతూ గిన్నెను కింద పడేసింది. అది చూసిన శ్రీను షాక్ అయ్యాడు. అమ్మా, ఏంటిది? సితార అడిగితే ఎందుకంత భయపడుతున్నావు? నిజం చెప్పు, ఇందులో ఏమైనా కలిపావా? మాయాదేవి మధ్యలో అందుకొని, లేదు బావా, అత్తయ్యకు కళ్ళు తిరిగాయి అంతే. నువ్వు అనవసరంగా అనుమానించకు. సితార ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. రాత్రి సితార పడుకున్నప్పుడు గదిలోకి ఒక నల్ల త్రాచును వదిలారు. సితార గాఢ నిద్రలో ఉండగా పాము ఆమె మంచం మీదకి పాకుతూ వెళ్ళింది. కిటికీలోంచి మాయాదేవి, శకుంతలమ్మ ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇంకొక్క నిమిషం అత్తయ్య, ఆ పాము కాటు వేస్తే సితార పని ఖతం. సరిగ్గా పాము సితారను కరిచేలోపు సితార ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆమె చేతిలో ఒక కర్ర ఉంది. కానీ ఆమె పామును చంపలేదు. పామును ఒక బుట్టలో బంధించింది. బయట నిలబడ్డ శకుంతలమ్మ మాయాదేవిని చూసి నవ్వింది. అత్తయ్య గారు, పాయసం పని చేయలేదని పామును పంపారా? ఈ పాము ఎవరిని కరుస్తుందో తెలుసా? ఏ తప్పు చేయని నన్ను కాదు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని. సితార ఒక ఫోటో చూపించింది. అందులో మాయాదేవి ఒక అపరిచిత వ్యక్తితో రహస్యంగా మాట్లాడుతున్న ఫోటో అది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్న పక్క ఊరి గుండా మహాదేవ్. మాయా, నువ్వు కేవలం ఆస్తి కోసం రాలేదు. ఈ ఊరి రహస్యాలను, మన ఊరి సరిహద్దుల్లో ఉన్న విలువైన గనులను ఆ మహాదేవ్కి అప్పగించడానికి వచ్చావు. దానికి మా అత్తయ్య గారిని వాడుకుంటున్నావు. శ్రీను ఇదంతా విన్నాడు. అతనికి తన తల్లి మీద అసహ్యం వేసింది. అమ్మా, సితారాను చంపడానికి ఒక గూండాతో చేతులు కలిపావా? అప్పుడే ఊరి ప్రజలందరూ సితార ఇంటికి వచ్చారు. సితార ఆ ఫోటోలను, మాయాదేవి రాసిన ఉత్తరాలను అందరికీ చూపించింది. జనం ఆవేశంతో ఊగిపోయారు. సీతారమ్మ, నన్ను క్షమించు. ఈ మాయాదేవి నన్ను కూడా వాడుకుంది. ఈమె అసలు పేరు మాయాదేవి కాదు, రుక్మిణి. జైలు నుంచి పారిపోయి వచ్చిన నేరస్తురాలు ఈమె. ఈ ట్విస్ట్ వినగానే శకుంతలమ్మ నిలువున నీరైపోయింది. తాను నమ్మిన మేనకోడలే ఒక గూండా అని, తనను వాడుకుంటుందని ఆమెకు అప్పుడు అర్థమైంది. చూసారా అత్తయ్య గారు, మీరు పెంచిన విషమే మిమ్మల్ని మింగేయాలని చూసింది. సితార గంభీరంగా రచ్చబండ మీద నిలబడి తన చివరి తీర్పును చెప్పబోయింది. కానీ అప్పుడే మహాదేవ్ సితార తండ్రి శంకరయ్యను కిడ్నాప్ చేసి ఊరి సరిహద్దుల్లో బందీగా ఉంచాడు. శంకరయ్య కేక వినగానే సితార చెమటలు పట్టి నిద్రలోంచి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఎదురుగా ఉన్న తండ్రిని చూసింది. నాన్నా, ఎంత భయంకరమైన కలొచ్చిందో తెలుసా? మన ఇంట్లో దొంగతనం జరిగినట్టు, మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు, ఆ అత్తగారు మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఏవేవో వచ్చాయి నాన్నా. అసలు ఈ సంబంధం మనకవసరమా? వేరే ఏదైనా చూద్దామా? పిచ్చి తల్లి, కలలు నిజమవుతాయని భయపడుతున్నావా?
ఆ కుటుంబం అంటే ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళకు పెద్దరికం చేసే ఇల్లు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గడప తొక్కుతారు. అలాంటి ఇంటికి కోడలవుతున్నావంటే అది నీ అదృష్టం. సరే, త్వరగా రెడీ అవ్వు. పెళ్లి చూపులకు వాళ్ళొచ్చేస్తున్నారు. పెళ్లి చూపులేంటి నాన్నా? మొన్నే కదా చూసింది. అది వాళ్ళ ఆనవాయితీ అంటమ్మా. ముహూర్తాలు పెట్టుకునే ముందు మరోసారి పెళ్లి చూపుల్లా ఏర్పాటు చేసి అందరి ముందు నిశ్చయించుకుంటారట. వెళ్ళు, త్వరగా ముస్తాబవు. సితార అయిష్టంగానే అందంగా తయారైంది. ఇంతలో శ్రీను కుటుంబం రానే వచ్చింది. శకుంతల సితారను చూడగానే మురిసిపోయింది. అమ్మాయి, మొన్నటి కంటే ఈరోజు ఇంకా అందంగా ఉన్నావు. నువ్వు నా ఇంటి కోడలివి అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. కావాలంటే మా అబ్బాయితో కాసేపు మాట్లాడుకో. సితార పర్వాలేదండి అన్నా శ్రీను మాత్రం నేనే మాట్లాడాలి అని ఆమెను పక్కకు పిలిచాడు. ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీను ముఖం గంభీరంగా మారింది. సీతార గారు, మీకు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమేనా? నాకేం ఇబ్బంది లేదండి, నాకిష్టమే. కానీ నాకు చాలా ఇబ్బంది ఉంది. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. నేను అరావళి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తను పేద అమ్మాయిని, వేరే కులం అమ్మాయిని నాన్న ఒప్పుకోవట్లేదు. వారి పెద్దరికం నిలబెట్టుకోవడం కోసం నన్ను బలవంతంగా ఈ ఊరు తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్గా సెటిల్ చేశారు. అక్కడ తను నా కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తోంది. సితార ఒక్కసారిగా షాక్ తింది. తన కలలో వచ్చిన ఆందోళన ఏదో రూపంలో నిజమవుతోందని అర్థమైంది. అయ్యో, నాకు ఈ విషయాలేవీ తెలియదు శ్రీనుగారు. సరే, వదిలేయండి. ఈ పెళ్లి జరగదు. నేనేదో ఒకటి చెప్పి మా నాన్నను ఒప్పించి ఈ సంబంధం ఆపేస్తాను. మీరు ఆపినా మా వాళ్ళు ఊరుకోరు సీతార గారు. పెళ్లి తంతు జరుగుతున్నట్టే ఉంచుదాం. పెళ్లి రోజు పీటల మీద మీకు బదులుగా అరావలిని కూర్చోబెడతాను. వద్దు, అలా చేస్తే మా పరువు పోతుంది. మీ కుటుంబం కూడా నష్టపోతుంది. మా నాన్నతో నేను మాట్లాడి ప్రయత్నం చేస్తాను. ఆ పైన ఆ భగవంతుడి నిర్ణయం. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. సితార ధైర్యం చేసి జరిగిన విషయం అంతా తండ్రికి చెప్పేసింది. శంకరయ్య ముఖం ఎర్రబడింది. ఆయన కోపంగా రాఘవయ్య శకుంతల వైపు చూశారు. వారు శ్రీను వైపు నిప్పులు చెరుగుతూ చూస్తున్నారు. చూడండి శకుంతలమ్మ గారు, పిల్లలకిష్టం లేని పెళ్లి చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడం కంటే ఇష్టమైన వారితో పెళ్లి చేసి దీవించడం గొప్ప విషయం. నా కూతురే కాదు, మీరు ఎవరిని తెచ్చి పెళ్లి చేసినా మనసు ఇంకొకడు ఉన్నప్పుడు ఆకారం నిలబడదు. రేపు గొడవలు పడి విడాకుల దాకా వెళ్లడం కంటే శ్రీనుకి నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేసేయండి. అది మీకు, మీ పెద్దరికానికి మంచిది. ఆ మాటలకి సమాధానం చెప్పలేక శకుంతల రాఘవయ్య కోపంతో రగిలిపోతూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీను కూడా తల వంచుకుని వారి వెంటే వెళ్లాడు. శకుంతల రాఘవయ్యలు ఇంటికి రాగానే అగ్నిపర్వతం బద్దలైనట్టు శ్రీను మీద విరుచుకుపడ్డారు. ఏరా శ్రీను, ఎంత పని చేశావురా? 10 ఊర్ల ముందు మా తలలు వంచేశావు. అసలు నీ మనసులో ఏముంది? ఎందుకు సితారకు ఆ విషయాలన్నీ చెప్పావు? ఆ ఆరావళిని ఇంకా ఎందుకు మర్చిపోలేదు? అమ్మా, మర్చిపోవడానికి తనేమీ వస్తువు కాదు, నా ప్రాణం. నేను తన్ని ప్రేమిస్తున్నానని తెలిసి బలవంతంగా నన్ను ఈ పెళ్లికి ఎలా ఒప్పిస్తావు? చూడు శ్రీను, మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ అమ్మాయితో పెళ్లి మాకిష్టం లేదని ముందే చెప్పాం. ఆ ఊరు దాటి ఇక్కడ దాకొచ్చింది ఎందుకురా? మమ్మల్ని ఎందుకిలా నాశనం చేయాలని చూస్తున్నావు? ఆ సితార ఎంత మంచి సంబంధం, అంతా నాశనం చేశావు. నాశనం నేను చేస్తున్నానా లేక మీరు చేస్తున్నారా? నా మనసులో లేని అమ్మాయితో నా జీవితాన్ని ముడిపెట్టాలని చూస్తున్న మీది తప్పు. నాకు అరావళి కావాలి. తను లేకపోతే నేను బతకలేను. నాకు అరావళి కావాలి. ఒరేయ్, నోరు మొయ్. పిచ్చి పిచ్చిగా వాగకు. నీకు ఆరావళితో పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. అయితే రాసిపెట్టుకోండమ్మా, నేను సితారను అస్సలు పెళ్లి చేసుకోను. అరావళిని తప్ప నేను ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను. కావాలంటే నన్ను చంపేయండి, కాని అరావళిని మాత్రం నా మనసులోంచి తీసేయలేరు. శ్రీనూ, హద్దు దాటుతున్నావు, జాగ్రత్త. మా మాట వినకపోతే ఇంట్లో నీకు చోటులేదు. ఆ పెద్దరికమీ ఇల్లు ఏది నాకక్కర్లేదు నాన్న. నాకు కావాల్సింది కేవలం నా అరావళి. ఆమె కోసం నేనేదైనా చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయిందని సంతోషపడుతున్నాను. ఇకనైనా నన్ను నా దారిన వదిలేయండి. శ్రీను ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు. ఇదిలా ఉండగా ఆరావళి గదిలో కిటికీ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే కీర్తి ఆమె భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తూ ఉంటుంది. కీర్తి, నా వల్ల కావట్లేదు. శ్రీను నన్ను విడిచి వెళ్ళిపోయి అప్పుడే ఇన్ని రోజులయ్యింది. అతను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. అసలు అతను మళ్ళీ వస్తాడా, లేక వాళ్ళ అమ్మ నాన్న మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? నువ్వు ధైర్యంగా ఉండు ఆరావళి. శ్రీను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా. అతను ఎక్కడున్నా నీకోసమే ఆలోచిస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. నువ్వు నమ్మకం కోల్పోకు. ఎంతకాలమని ఎదురు చూడాలి కీర్తి? నా గుండె పగిలిపోతుంది. ప్రతి నిమిషం అతని జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి.
అప్పుడే ఆరావళి తల్లి పార్వతమ్మ గదిలోకి వస్తుంది. ఆమె ముఖంలో బాధ, భయం రెండూ ఉన్నాయి. ఇంకా ఎంతకాలం ఇలా ఏడుస్తూ కూర్చుంటావమ్మా ఆరావళి? నా మాట విను. దయచేసి ఆ శ్రీనుని మర్చిపో. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. అమ్మా, నువ్వేనా ఈ మాట అంటున్నది? శ్రీను మంచివాడని నీకు తెలుసు కదా. వాడు మంచివాడే కావచ్చు, కాని వాళ్ళకి పెద్దరికం ఉన్న ఇల్లు. మనం పేదవాళ్లం. ఆకాశానికి భూమికి సొత్తు కుదరదు తల్లి. వాళ్ళమ్మ శకుంతలమ్మ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మన బతుకులు బజారున పడుతాయి. అందుకే చెబుతున్నాను, వాడిని మర్చిపోయి మన దారిలో మనం ఉందాం. లేదు అమ్మా, అది అసాధ్యం. నా ప్రాణం పోయిన శ్రీనును మాత్రం మర్చిపోలేను. మా ఇద్దరి మధ్య ఉంది కేవలం ప్రేమ మాత్రమే కాదు, అది నా జీవితం. అప్పుడే బయటనుంచి ఒక ముసలమ్మ కర్ర పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వస్తుంది. ఆమె చూపులో ఏదో గాంభీర్యం, గూఢార్థం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మర్చిపోవడం అంత తేలిక కాదు పార్వతమ్మ, కాని గుర్తు పెట్టుకొని బ్రతకడం కూడా చాలా కష్టం. అనుభవాలు నేర్పిన పాఠాలు నా దగ్గర చాలా ఉన్నాయి. అమ్మాయి ఆరావళి, నీ కళ్లల్లో ఉన్నది నిజమైన ప్రేమే అయితే అది నిన్ను ఎప్పుడూ ఒంటరిని చెయ్యదు. కాని కొన్నిసార్లు కాలం మనల్ని పరీక్షించడానికి ఇలాంటి కష్టాలు పెడుతుంది. పార్వతమ్మ చెప్పేది కూడా నీకోసమే, నీ భవిష్యత్తు నాశనం కాకూడదని. అవును అమ్మా, నువ్వు చెప్పినట్లుగా ఇది వింటుందేమో చూడు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది పార్వతమ్మ. నువ్వు కంగారు పడకు, నీ మనసు చెప్పేది విను. కాని కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. కొన్ని రహస్యాలు భూమిలో పాతిపెట్టినా ఏదో ఒకరోజు బయటకొస్తాయి. అలాగే నీ జీవితంలో కూడా ఏదో ఒక మలుపు వస్తుంది. అమ్మమ్మ, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు. వీళ్ళెవరూ కూడా నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. అందరూ నన్ను మర్చిపోమంటున్నారు. కాని నేను మాత్రం శ్రీను కోసం ప్రాణాలైనా ఇస్తాను తప్ప తనని మర్చిపోలేను. శ్రీను ఎప్పటికైనా నా కోసం తిరిగి వస్తాడని నేను ఎదురు చూస్తూనే ఉంటాను. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శ్రీను తనపై ఉన్న నిఘాను దాటుకుని రహస్యంగా సితారను కలిశాడు. సీతార గారు, చూడండి, మా అమ్మ వాళ్ళు నన్ను కనీసం ఈ ఊరు కూడా దాటనివ్వడం లేదు. నా పరిస్థితి మీకు తెలుసు. మీరు నా కోసం ఒక సాయం చేయగలరా? అరావళి దగ్గరికి వెళ్ళగలరా? నేనిక్కడ క్షేమంగా ఉన్నానని ఆమెతో చెప్పండి. ఆమె ఎలా ఉందో ఒక్కసారి కనుక్కోండి. నేను త్వరలోనే వచ్చి తనని వివాహం చేసుకుంటానని చెప్పండి. దయచేసి నాకు ఈ ఒక్క సాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. శ్రీను ప్రాధేయపడటంతో సితార మనసు కరిగింది. శ్రీనుగారు, మీరేం బాధపడకండి. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆరావళిని కలిసి అన్ని విషయాలు చెప్తాను. తన పరిస్థితి కనుక్కుంటాను. అడ్రస్ చెప్పండి. శ్రీను అడ్రస్ చెప్పగానే సితార తన తండ్రి శంకరయ్య దగ్గరకు వెళ్లి విషయం వివరించింది. సరే అమ్మా, మరేం పర్లేదు. ఒకరి ప్రేమను కలపడం కంటే పుణ్యం ఇంకేముంటుంది? ఈరోజు వెళ్ళి అక్కడ విషయాలు కనుక్కుందాం. సితార మరియు శంకరయ్య ఇద్దరూ శ్రీను చెప్పిన అడ్రస్ ప్రకారం ఆరావళి ఇంటికి చేరుకున్నారు. అక్కడ బయట కూర్చున్న ముసలమ్మను చూసి సితార అడిగింది. అమ్మా, ఇక్కడ ఆరావళి అనే అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళిల్లిదేనా? మేం చాలా దూరం నుంచి ప్రయాణమై వచ్చాము. శ్రీను తరపునొచ్చాం. ఆ మాట వినగానే ముసలమ్మ మొహం వెలిగిపోయింది. శ్రీను తరపునొచ్చారా? రండి రండి, లోపలికి రండి అంటూ సాదరంగా ఆహ్వానించింది. లోపలికి వెళ్ళాక ఆరావళిని పిలిచారు. ఆరావళిని చూడగానే సితార తనలో తాను ఇలా అనుకుంది. అమ్మో, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది! ఎవరండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సితార అంతా వివరించాక ఆరావళి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీలాంటి గొప్ప మనసు ఉన్నవాళ్లు పరిచయం అవడం శ్రీను అదృష్టం. వాళ్ళ అమ్మా నాన్న చాలా కఠినంగా ఉన్నారండి. మీరే కొంచెం వాళ్ళకి నచ్చచెప్పండి. ఎలాగైనా మాకు పెళ్లి జరిగేలా చేయండి అంటూ చేతులు జోడించి వేడుకుంది. అయ్యో, అదేం మాట! ఖచ్చితంగా మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరిగ్గా అప్పుడే పార్వతమ్మ గడప దగ్గరకు వచ్చింది. ఆమెను చూడగానే శంకరయ్య ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. పార్వతమ్మా, నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఆ మాట వినగానే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పార్వతమ్మ ఆశ్చర్యంగా, అసలు ఎవరు మీరు?
నేను బ్రతికి ఉండడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాను. అయినా నా పేరు మీకు ఎలా తెలుసు? శంకరయ్య ఆవేదనతో. ఏంటి పార్వతి అలా మాట్లాడుతున్నావు? నేను నీ భర్తని. నన్ను మర్చిపోయావా? అసలు ఏం జరిగింది నీకు? పార్వతమ్మ భయపడుతూ తన పక్కనే ఉన్న ముసలమ్మ వైపు తిరిగి చూసింది. ఏంటమ్మా, ఆయన అలా వచ్చి నా భర్త అని అంటుంటే నువ్వేమి మాట్లాడకుండా చూస్తున్నావు? అప్పుడు ఆ ముసలమ్మ పరిస్థితిని గమనించి శంకరయ్యను కాస్త పక్కకు తీసుకువెళ్లి రహస్యంగా మాట్లాడడం మొదలుపెట్టింది. బాబూ, నువ్వు చెబుతున్నవన్నీ నిజమేనా? తనను పార్వతి అని పిలుస్తున్నావు. అసలు ఏంటి కథ? అవునమ్మా, నేను నిజమే చెబుతున్నాను. కానీ తను నిన్ను అమ్మ అని అంటుందేంటి? తనకి అసలు అమ్మా నాన్నలు ఎవరూ లేరు కదా. తనను పెళ్లి చేసుకున్న సమయానికి వాళ్ళందరూ చనిపోయారు. బాబూ, ఈ విషయాలు ఏవీ నాకు తెలియదు. కానీ ఒకటి చెబుతాను విను. ఒక నిండు గర్భిణిగా ఉన్నప్పుడు పార్వతి నాకు నదిలో కొట్టుకొస్తూ దొరికింది. తర్వాత ఆమెను కాపాడి పురుడు పోశాము. ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప పేరే ఆరవల్లి. ఆ మాట వినగానే శంకరయ్య నిశ్చేష్టుడయ్యాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మా, అప్పుడు ఏం జరిగిందో నేను చెబుతాను వినండి. నేను నా భార్య చాలా సంతోషంగా ఉండేవాళ్లం. మాకు ఒక పాప కూడా ఉంది. తన పేరు సీతార. ఒకరోజు మేము అడవి మార్గంలో వెళ్తుండగా కొంతమంది దొంగలు మా మీద పడి దాడి చేశారు. ఆ సమయంలో మేము చెల్లాచెదురు అయ్యాము. వాళ్ళు నా భార్యను నదిలోకి తోసేశారు. తను చనిపోయిందని భావించి చుట్టుపక్కల అంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక తను లేదని భావించి మరో పెళ్లి చేసుకోకుండా సితారను అల్లారు ముద్దుగా పెంచాను. ముసలమ్మ ఆశ్చర్యపోతూ, అయితే మా దగ్గరకు వచ్చే సమయానికి ఆమె గతం అంతా మర్చిపోయింది బాబు. తన పేరు తప్ప తనకి ఏదీ గుర్తులేదు. అమ్మా, ఇప్పుడు తనకి గతం గుర్తుకు వచ్చేలా మనం ఏవైనా చెయ్యగలమా? అప్పట్లోనే మేము ఆసుపత్రికి తీసుకువెళ్ళాం బాబు. అప్పట్లో వైద్యులు ఏమీ చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు నువ్వు కూర్చుని ఆమెతో కొంచెం సేపు మాట్లాడు. నీ మాటలు విని తనకి గతం గుర్తుకు వచ్చిందంటే అందరం సంతోషంగా ఉండొచ్చు. శంకరయ్య ధైర్యం తెచ్చుకొని పార్వతమ్మ దగ్గర కూర్చున్నాడు. ఆమె అతని వైపు అనుమానంగా చూస్తోంది. మీరు ఎవరు? ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు? శంకరయ్య నిదానంగా ఆమె చేతులు పట్టుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేయడం మొదలుపెట్టాడు. పార్వతి, ఒక్కసారి ఆలోచించు. మన పెళ్లి, మన చిన్న ఇల్లు, మన ముద్దుల కూతురు సీతార. ఆ రోజు అడవిలో దొంగలు దాడి చేసినప్పుడు నువ్వు నదిలో పడిపోయావు. నేను నీకోసం ఎంత వెతికానో తెలుసా? చాలా సమయం గడిచిన తర్వాత పార్వతమ్మ మెదడులో ఆలోచనలు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవి చేస్తూ శంకరయ్యను గట్టిగా పట్టుకుంది. పార్వతమ్మ ఏడుస్తూ, ఏమండి, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీకు గుర్తొచ్చానా? నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి ఇక్కడే ఉండిపోయాను. శంకరయ్య కూడా కన్నీళ్లతో జరిగిన విషయం అంతా చెప్పాడు. ఏమండి, అయితే ఇప్పుడు సీతార, ఆరవల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నమాట? అవును పార్వతి, ఇద్దరు మన బిడ్డలే. జరిగిన నిజం తెలుసుకున్న వాళ్ళందరూ ఎంతో సంతోషపడ్డారు. అందరూ కలిసి తిరిగి గ్రామానికి చేరుకున్నారు. శ్రీను తల్లిదండ్రులైన శకుంతల, ప్రసాదులకు జరిగిన విషయం అంతా వివరించారు. శంకరయ్య గారు, ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దాం. చెప్పినట్టుగానే ఆరవల్లి శ్రీనుల వివాహం ఘనంగా జరిగింది. సితార తన మనసులో ఎంతో ఆనందించింది. ఏదో ఒక రకంగా పెళ్లి అయితే పూర్తయిపోయింది. నా చెల్లి సంతోషంగా ఉంటే అంతే చాలు. ఆరవల్లి కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినా భగవంతుడు మమ్మల్ని కలిపాడు అని తన భర్త శ్రీనుతో చెప్పుకొని సంతోషపడింది. ఇన్నాళ్లు పార్వతమ్మను కంటికి రెప్పల్లా కాపాడుకున్న ఆ ముసలమ్మకు భార్యాభర్తలు ఇద్దరూ కృతజ్ఞతలు చెప్పుకొని ఆమెను కూడా తమతో పాటే ఉంచుకున్నారు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1 సంవత్సరం తిరిగేలోపే ఆరవల్లికి తెలియని జబ్బు చేసింది. అది ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. చివరకు ఆరవల్లి మరణించడంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. చూడండి, జరిగింది జరిగిపోయింది. మీరందరూ ఇలా బాధపడుతుంటే ఎలా? భగవంతుడు ఈ విధంగా జరగాలని అనుకున్నాడేమో.
ఇప్పుడు సితారను శ్రీనుకిచ్చి పెళ్లి చేస్తే మళ్ళీ ఈ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మొదట శ్రీను సితార అంగీకరించకపోయినా ముసలమ్మ అందరినీ ఒప్పించింది. సితారకు శ్రీనుకు వివాహం జరిపించింది. ఆ పెళ్లితో మళ్ళీ ఆ కుటుంబంలో సంతోషం మొదలైంది. పాత జ్ఞాపకాలను తుడిచివేస్తూ వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.